గుండె నిండా గుడి గంటలు స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ నడుస్తోంది. ఇక బాలు ఒక పెద్ద ఆయన కోసం ఆయన ఇంట్లో ఉంటున్న రౌడీలను ఇల్లు ఖాళీ చేయించే పనిలో పడతాడు. ఆ క్రమంలోనే అది కాస్త ప్రభావతి కంటపడుతుంది. ఇంటికి వచ్చి పంచాయతీ మొదలు పెడుతుంది. స్వయంగా ఆ పెద్ద ఆయనే వచ్చి సాక్ష్యం చెప్పడంతో కథ చాలా ఉత్కంఠంగా మారుతుంది. మీనా కోసం స్కూటీ కొనిపెట్టడంతో ఇక అది చూసిన మనోజ్ కూడా రోహిణిని నాకు కూడా ఏదో ఒక సాయంగా ఉంటే చాలా బాగుంటుంది, నాకు కూడా డబ్బులు అరేంజ్ అయితే బాగుండు అని రోహిణికి చెప్పడంతో రోహిణి కూడా ఒక ఆలోచనలో పడుతుంది. నీ దగ్గర 40 లక్షలు డబ్బులు కొట్టేసిన అమ్మాయి ఎవరు, తన గురించి తెలుసుకుంటే మనకు ఆ డబ్బులు వస్తాయి అని చెప్పడంతో మనోజ్ తను ఎక్కడ ఉంటుందో చెప్తాడు. ఇక గుండె నిండా గుడిగంటలు సీరియల్లో కల్పనగా నటిస్తున్న భాగ్యశ్రీ మరల రీఎంట్రీ ఇవ్వబోతుంది. లాస్ట్ ఎపిసోడ్స్లో చూసుకున్నట్లయితే మనోజ్కి చెప్పుడు మాటలు చెప్పి తన దగ్గర మాయ మాటలు చెప్పి మనీ తన దగ్గర తీసుకొని ఎక్కడికో పారిపోతుంది. మరి కల్పన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సీరియల్లో కల్పన తిరిగి మనోజ్ మరియు రోహిణికి అమౌంట్ తిరిగి ఇస్తుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూడాలి. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ సీరియల్ ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ సీరియల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.